హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ రోజు సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చికెన్ పలావ్ చాలా టేస్టీగా వచ్చింది. ఆ ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను, నీట్గా చూడండి. ఫస్ట్ మనం కిలో చికెన్ తీసుకున్నాను. నేను కిలో చికెన్ని నీట్గా పసుపేసి వాష్ చేసి పెట్టుకుని అందులో కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్లస్ హాఫ్ లెమన్ వేసేసి కలుపుకొని పక్కన మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. అలానే రైస్ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ నార్మల్. ఇది పలావ్ కాబట్టి బాస్మతి వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. నేను అట్లా తీసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకోవాలి. మనం డైరెక్ట్గా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని అందులో హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ ప్లస్ పచ్చిమిర్చి, ఇందులోకి స్లైసెస్ అయితే బాగుంటాయి అనేసి స్లైసెస్ కోసుకున్నాను. పచ్చిమిర్చి ఏమో ఇట్లా చీలికల్లా కట్ చేసుకున్నాను అనమాట. అట్లనే ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు, అట్లనే కొద్దిగా లైట్గా పసుపు వేసుకోవాలి. వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అందులోనే కొంచెం కరివేపాకు వేసుకున్నాను, దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఫస్ట్ మనం అందులో వేసుకుంటాం కదా చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకునే దాంట్లో, ఇందులో కూడా కొంచెం చూసుకుని వేసుకోండి. అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. పుదీనా, కొత్తిమీర వేసుకోవచ్చు. వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ గల్లుప్పు చూసుకుని వేసుకోండి. అందులో కూడా మనం ఫస్టే సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదా, ఇందులో కొంచెం తక్కువ వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది ఆనియన్స్లో వేసేసుకోండి. చికెన్ మొత్తం కూడా మనకి ఇక్కడే ఉడికిపోవాలన్నమాట. ఇక్కడ ఉడికితేనే పచ్చిదనం అనేది లేకుండా ఉంటుంది. ఒక 15 to 20 మినిట్స్ అనేది మనకి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. చికెన్ అయితే మనకి మంచిగా ఉడికింది. అప్పుడు ఏం చేయాలంటే ఫస్టే నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి డైరెక్ట్గా రైస్ అందులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక 2 to 3 మినిట్స్ అనమాట. 2 to 3 మినిట్స్ రైస్కి మొత్తం ఆ మసాలా పట్టేదాకా వేసి తిప్పుకోవాలన్నమాట. ఆ మసాలా అనేది మొత్తం రైస్కి పట్టాలి. నెక్స్ట్ నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. సో అదే క్వాంటిటీలో 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ అనమాట. అట్లా మీరు ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటే అన్ని 1.5 గ్లాసెస్ వేసుకోండి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఊరికే కలుపుకుంటే బియ్యం అనేది ఇరిగిపోతే, సో 1 or 2 టైమ్స్ అట్లా కలుపుకుని మూత పెట్టేసి ఉంచుకుంటే మనకి మగ్గుతుంది అనమాట బిర్యానీ. ఇట్లా వాటర్ వేసుకున్నప్పుడు ఒకసారి వాటర్ ఇట్లా టేస్ట్ చూసుకుంటే సాల్ట్, కారం ఇక్కడే తెలిసిపోతుంది. మీకు ఏమైనా సప్పగా అట్లా అనిపిస్తే ఇప్పుడే మనం సాల్ట్ వేసుకోవచ్చు. ఇట్లా దగ్గర పడుతుంది కదా, ఈ టైంలో మన దగ్గర అరిటాకు ఉంటే బెటర్. నాకు మొన్న లాస్ట్ వీక్ సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఊర్లో కాబట్టి అరిటాకు దొరికితే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పైన అరిటాకు వేసేసి మూత పెట్టేశాను. అప్పుడు బాగుంటుంది. అరిటాకు వేస్తే మంచి హెల్దీ కూడా కదా, కాకపోతే నాకు ఇక్కడ దొరకలేదు, నేను వేయలేదు. మీకు అవైలబుల్ ఉంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత పెట్టేస్తారు కదా, అప్పుడు పైన అరిటాకు వేసేసుకోండి. వేడి చికెన్ పలావ్ రెడీ అయిపోయిందండి. మాకైతే చాలా బాగా వచ్చింది ఈసారి పలావ్. టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు మా వాళ్ళు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఆప్షనల్ ఏంటంటే చిట్టు ముత్యాలు రైస్ ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. క్వాంటిటీ అయితే సేమ్, వాటర్ కానీ అవి కానీ. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్